ఏఎన్టీవీ ప్రకాశం జిల్లా విద్యా వ్యవస్థలో సరస్వతి విద్యా సంస్థలో ఆల్ ఇండియా స్థాయిలో సంచలన విజయాలకు కేరాఫ్గా నిలిచింది. తాజాగా విడుదలైన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షా ఫలితాలలో సరస్వతి విద్యార్థి అయిన కె సాకేత్ సాయిరామ్ రాష్ట్ర స్థాయిలో 425వ ర్యాంకుతో పాటు చంద్ర విహారిక 1076వ ర్యాంకు, గోపిచంద్ 1275వ ర్యాంకు, ఇంద్రసేనారెడ్డి 1592వ ర్యాంకు సాధించినట్లు సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు. అలాగే 2000 లోపు 4, 10,000 లోపు 32 మంది, అలాగే 20,000 లోపు 89 మంది ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ రమణారెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, గంగా శంకర్ రెడ్డి, సీఈఓ ఎన్వి సురేష్, డీన్స్, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంసెట్ ఫలితాల సందర్భంగా ఎంసెట్ ఫలితాల గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశాము. ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రియమైన విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు మా సరస్వతి విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఎంసెట్ ఫలితాలు విడుదలైనాయి. ఈ ఫలితాలు మునుపెన్నడూ రాని విధంగా స్టేట్ ర్యాంక్స్, డిస్ట్రిక్ట్ ర్యాంక్స్ సాధించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో సరస్వతి విద్యా సంస్థలుకి మరొక మంచి పునాది పడిందని తెలియజేయగలము. అట్లానే మన స్టేట్లో ప్రకాశం జిల్లాకి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది. ఈరోజు విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో కె సాకేత్ సాయిరామ్ అనే స్టూడెంట్ స్టేట్ 425వ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే అదే విద్యార్థి తెలంగాణ ఎంసెట్లో 854వ ర్యాంక్ సాధించారు. ఈ 2 ర్యాంకులు కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించడం జరిగింది. అట్లానే ఆర్ చంద్ర విహారిక అనే అమ్మాయి 1176వ ర్యాంకు, కె గోపిచంద్ 1275వ ర్యాంకు, ఇంద్రసేనారెడ్డి 1592వ ర్యాంకు సాధించారు. 2000 లోపు 4 విద్యార్థులు, 10,000 లోపు 32 మంది విద్యార్థులు, 20,000 లోపు 89 మంది విద్యార్థులు సాధించి అత్యధిక మంది విద్యార్థులు ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. అట్లానే గత 2 డేస్ క్రితము రిలీజ్ అయిన జేఈ అడ్వాన్స్ ఐఐటి ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకుల్లో కె వెంకటపణి అనే స్టూడెంట్ 1584వ ర్యాంక్ సాధించి ఐఐటిలో మంచి కాలేజీలో సీట్ సాధించబోతున్నాడు. అట్లానే కె సాకేత్ సాయిరాము 1944వ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే మెయిన్స్లో కూడా కె సాకేత్ సాయిరాము 99.65%, కె గోపిచంద్ 99.59%, 90% పైన 32 మంది విద్యార్థులు సాధించి జేఈ మెయిన్స్లో కూడా స్టేట్లో సరస్వతి నెంబర్ 1 అని మరోసారి నిరూపించుకోవడం జరిగింది. అట్లానే మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా వెంకట పవన్ కుమార్ ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించడం జరిగింది. సాకేత్ సాయిరామ్ ఆల్ ఇండియా 17వ ర్యాంక్ సాధించాడు. అట్లానే జేఈ మెయిన్స్ మ్యాథ్స్లో 100కి 100 మార్క్స్ సాధించి 100కి 100% సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మ్యాథమెటిక్స్లో సాధించడం జరిగింది. అట్లానే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కాకుండా ఐపీ ఎగ్జామ్స్లో కూడా మన సరస్వతి స్టూడెంట్స్ స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. 470కి 466 మార్కులు 6 విద్యార్థులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 6 విద్యార్థులు వచ్చారు. అట్లానే 470కి 405 మార్కులు సాధించి 13 మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. అట్లానే 464 మార్కులతోటి స్టేట్ థర్డ్ 19 మంది విద్యార్థులు సాధించారు. ఇవే కాకుండా బైపీసీ ఫస్ట్ ఇయర్లో కూడా 435 ర్యాంకులతో 435 మార్కులతోటి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే సెకండ్ ఇయర్లో కూడా 1000కి 991 మార్కులు సాధించి సాయి కిరణ్ అనే స్టూడెంట్ 991 మార్కులతోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ ఫలితాలన్నీ సాధించిన విద్యార్థులందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే పెద్ద ధనవంతుల పిల్లలు ఎవరో కాదు, చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళలోనూ పల్లెటూరి గ్రామాల నుంచి రైతుకు ఈ ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణము ప్రతి స్టూడెంట్ మీద కూడా స్పెషల్ కేరు, మంచి మెటీరియల్, అట్లానే ఒక 15 years అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి ఇక్కడ ఆర్థికపరమైన లావాదేవీలతో సంబంధం లేకుండా
మరి ప్రతి స్టూడెంట్కి కూడా న్యాయం జరగాలి అనే దృక్పథంతో విద్యా సంస్థలను స్థాపించాం కాబట్టి ప్రతి స్టూడెంట్కి కూడా న్యాయం జరగటం జరుగుతుంది. అట్లానే డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి, గంగాశంకర్ రెడ్డి సార్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా పిల్లలతోటి ఎన్నంటే ఉంటూ మరి వాళ్ళ యొక్క బాగోగులను చూసుకుంటూ మరి ఎప్పటికప్పుడు మరి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ప్రోత్సహించడం వల్ల కూడా ఈ ఫలితాలు సాధించాము. అట్లానే కూడా మరి మా విద్యా సంస్థల CEO అయిన మరి సురేష్ సార్ కూడా మరి ఎప్పుడు కూడా ఏ ఫ్యాకల్టీ కూడా తరుగు లేకుండా మరి మా ప్రతి సబ్జెక్టులో కూడా మంచి ఎక్స్పర్ట్స్ని చూసి మరి మన కాలేజీ యొక్క ఉన్నతికి మరి పాటుపడుతున్న సురేష్ సార్కి, అట్లానే మరి మా ఈ ర్యాంకులు రావడానికి మరి నిత్యము కష్టపడిన మరి ఫ్యాకల్టీకి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, అట్లానే మాకు నిత్యము సహకరిస్తున్న స్కూలు యాజమాన్యాలకి, మా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడికి స్టూడెంట్స్ని పంపించిన ప్రతి పేరెంట్కి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి స్టూడెంట్కి కూడా మేము 100% న్యాయం చేస్తామని మీకు ఒకసారి నేను మాట ఇస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ మరి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే పాత్రికేయ మిత్రులకు మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎంసెట్లో 425 ర్యాంక్, టీఎస్ ఎంసెట్లో 854 ర్యాంక్ వచ్చింది. నాకు జేఈ మెయిన్స్లో కూడా మంచి పర్సెంటేజ్ వచ్చింది. అలాగే అడ్వాన్స్లో కూడా మంచి కాలేజీలో నాకు సీట్ రాబోతుంది. దీనికి అంతటి కారణం మా చైర్మన్ సార్, రమారెడ్డి సార్, డైరెక్టర్ సార్, గణేష్ సార్, శంకర్ సార్ మాకు హెల్ప్ చేశారు. ఇంకా మా ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేశారు. మా ప్రిన్సిపల్ సార్, మా వైస్ ప్రిన్సిపల్ సార్ కూడా మాకు ఎప్పుడు నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాలేజీలో ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా జరుగుతుంది. షెడ్యూల్ కానీ, వాళ్ళకి వచ్చే మెటీరియల్ కానీ వాళ్ళకి ఇంకా మంచి ర్యాంకులు రావాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరాలని ఖచ్చితంగా ఈ కాలేజీలో 100% డౌట్ లేకుండా చేరాల్సింది జరుగుతుంది. హారిక, ఈరోజు విడుదలైన ఇంటర్ ఎంసెట్ ఫలితాల్లో నాకు 1076 ర్యాంక్ వచ్చింది. దీనికి నాకు ఎంతో హెల్ప్ చేసిన మా చైర్మన్ సార్కి, డైరెక్టర్ సార్స్కి, మా ఫ్యాకల్టీకి చాలా థ్యాంక్స్.